హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావలి రాక్స్ 96. సో ఈరోజు వీడియో వచ్చేసి మనం పెద్దలకు బియ్యం ఇస్తాం కదా, సో అది అనమాట వీడియో. ఎవ్రీ ఇయర్ పెద్దరామాస రోజు మా ఏరియాలో అంటే మా సైడ్ వాళ్ళు బియ్యం ఇస్తారనమాట. పెద్దకి అంటే చనిపోయిన వాళ్ళందరికీ తలుచుకొని వాళ్ళకి బియ్యం ఇస్తారనమాట. పంతులు వచ్చి చేయాల్సిన పూజలన్నీ చేసి వాళ్ళకి బియ్యము కూరగాయలు అన్నీ పంతులకి మనము ఇస్తామన్నమాట. సో వచ్చి అది మన తరతరాలుగా ఉన్న తాత పేరు, వాళ్ళ తాత పేరు, అవన్నీ 7 తరాలు అంటారు కదా, వాళ్ళ పేర్లన్నీ చదివి వాళ్ళ వారసులకి అందరికీ చెప్పి బొట్టు పెట్టి మిగతా సామాన్లన్నీ పంతులకి దానం ఇస్తామన్నమాట. ఈమె వచ్చేసి మనమరాలు, మా ఈషా, నా కోడలు. సో తను పూజ చేస్తుంది ఇప్పుడు ఫస్ట్. తన తర్వాతకి ఆద్య, నా చిన్న కోడలు, మా మరదలు. సో అందరు వచ్చేసి వాళ్ళ తాత వాళ్ళ మమ్మీ డాడీకి పూజ చేస్తున్నారనమాట. సో ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఇలా చేస్తే పెద్దలకు తలుచుకోవడము, మన పిల్లలకి వారసత్వంగా వాళ్ళకి తాతలు ఎవరు, వాళ్ళ తాతలు ఎవరు అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఫ్యూచర్లో. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు వచ్చాడనమాట. మా తమ్ముడు పూజ చేస్తున్నాడు మా డాడీకి, ఇంకా మా డాడీ వాళ్ళ మమ్మీ డాడీకి. సో పంతులు వచ్చేసి అట్లా బొట్లు పెడతారనమాట. ఇలా బొట్టు పెట్టి అన్నీ చదువుతారు. అక్కడ మా మమ్మీ ఊదేస్తుంది. ఇప్పుడు మా మమ్మీకి బొట్టు పెడుతున్నారు. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప. సో అన్ని పూజలన్నీ కంప్లీట్ అయిపోయాక లాస్ట్కి హారతి ఇస్తారనమాట. ఓం ధ్యాయామి జ్ఞానం సమర్పయామి భావయామి హాసనం. ఇక్కడ వచ్చేసి దానం ఇస్తున్నారు అనమాట పంతులకి. బియ్యము, కూరగాయలు, మెయిన్గా ఇలా చామగడ్డ ఆకు, ఇంకా కొన్ని మెయిన్ ఐటమ్స్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి అంటారు. సో కాకరకాయ, ఇలాంటివన్నీ మెయిన్ ఐటమ్స్ పంతులకి ఇచ్చేటప్పుడు. సో పంతులు వెళ్ళిపోయే తర్వాతకి మనము ఆకేస్తామన్నమాట. అంటే వాళ్ళకి ఇష్టమైనది అన్నం వండి నాన్ వెజ్ పెట్టి మళ్ళీ దాని తర్వాతకి మనం ఇంట్లో అయితే ఏమేమి చేస్తామో అవన్నీ ప్రిపేర్ చేసి పెడతామన్నమాట. అంటే బజ్జీలు, మిరపకాయలు అలాంటివి. వీడియో నచ్చితే లైక్ చేయండి.